హాయ్ హలో వెల్కమ్ టు కొల్గురి 24/7 న్యూస్ ఛానల్. దేశంలోన ఒక విపరీతమైనటువంటి వాతావరణ పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. ఒకవైపు ఏమో వర్షాలు రానటువంటి దుస్థితి కనిపిస్తుంటే, మరోవైపు వరదలు, ఆ తర్వాత క్లౌడ్ బర్స్టింగ్ లాంటి సంఘటనలు మనకు కనిపిస్తాయి. ముంబైలోన కుండపోతగా వర్షం కురుస్తుంది. కాశ్మీర్లోన క్లౌడ్ బర్స్ట్ అయిపోయి నదులు వీధులన్నీ కూడా జలమయమైపోయి అక్కడ ప్రజలను రక్షించే క్రమంలోన ప్రభుత్వం అంతా ఉంది. సో అలాగే ముంబైలో కూడా అంతే, ఆరెంజ్ అలర్ట్ చేస్తున్నారు, ఈ విధంగా చేస్తున్నారు. సో వర్షాలు అక్కడ అలా భారీగా కురుస్తూ ఉంటే, మరోపక్క విభిన్నమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ పరిస్థితులకు కారణం అంటే ఒకవైపు ఏమో విపరీతమైన వర్షాలు, మరొక వైపు ఏమో వర్షాభావం, వర్షాలు లేని అంటే వచ్చినా కూడా తుంపరగా రావడం, ఆగిపోవడం, ఇవన్నీ కూడా ఎల్ నినో ప్రభావం అని వాతావరణవేత్తలు అంటున్నారు. సో పసిఫిక్ సముద్రంలోన విపరీతమైనటువంటి వేడి ఏర్పడడం వల్ల దాని ప్రభావంతో ఏర్పడిందే ఇప్పుడు ఎల్ నినో. ఎల్ నినో అనేటువంటిది మనకు వెంటనే కనిపించలేదు. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. మనకు జూన్లోన నైరుతి ఋతుపవనాలు రావాలి అంటే వానాకాలం మనకు ప్రారంభమవుతుంది. సో ఈ వానాకాలంలోన వర్షాలు విస్తారంగా కురుస్తాయి. ఏరువాక పౌర్ణమి రోజున విత్తనాలు విత్తుకోవాలి, ఆ తర్వాత పంటలకు ఎరువులు వేస్తూ ఉండాలి, పాదు చేయాలి, ఆ మొక్కలు పెరుగుతాయి. సో ఇవంతా కూడా ఒక సీజన్గా వెళ్ళవలసినటువంటి కార్యక్రమం. ఖరీఫ్ సీజన్ అని అంటారు. అయితే ఈ ఖరీఫ్ సీజన్ చాలా ఇబ్బందికరంగా మారిపోయింది రైతులకు. సకాలంలో వర్షాలు రావట్లేదు. విత్తనాలు రెడీ చేసుకున్నారు, ఎరువులు రెడీ చేసుకున్నారు, మందులు రెడీ చేసుకున్నారు, పొలాన్ని దుక్కి సిద్ధం చేసుకున్నారు. అయితే విత్తాలంటే వర్షాలు సకాలంలో సరిగా కురవట్లేదు. అడపా కురుస్తున్నాయి కానీ సరిగ్గా కురవట్లేదు. జూన్ నెలంతా కూడా వర్షపాతంలోన విపరీతమైనటువంటి లోటు ఏర్పడింది. జూలై నుంచి సెప్టెంబర్ దాకా, మనకు సెప్టెంబర్ దాకా కూడా వర్షాలు పడతాయి అనుకుంటే, జూలై నుంచి సెప్టెంబర్ దాకా ఎల్ నినో ప్రభావం మరింత బలపడేటువంటి అవకాశం ఉంది అని వాతావరణవేత్తలు సూచనలు ఇస్తున్నారు. ఒక రకంగా మనకి ఇది పరిస్థితి అర్థం కావట్లేదు. వాళ్ళేమో వర్షాలు పడట్లేదు, సూపర్ ఎల్ నినో వచ్చేలాగా ఉంది, అంతా కూడా రెడ్ అలర్ట్ అని కేంద్రం రెడ్ అలర్ట్ ప్రకటించింది. రెడ్ లిస్ట్లోన రాయలసీమను కూడా చేర్చేసింది. కేంద్రం ప్రకటించినటువంటి రెడ్ లిస్ట్లోన ప్రస్తుతం రాయలసీమ కూడా ఉంది. తీవ్రమైనటువంటి వర్షాభావాన్ని ఎదుర్కొనే పరిస్థితులు ఈ ప్రాంతానికి రావచ్చు అని. మళ్ళీ ఒకవైపు ఏమో ఇలా ఉంది, మరోవైపు మహారాష్ట్ర అటువైపు ప్రాంతంలోన వర్షాలు తగినంతగా జూన్లో పడకపోవడం వల్ల కృష్ణా నది పలచబారిపోయి దానిపై నిర్మించినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా వట్టిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మళ్ళీ ప్రాజెక్టులో నీళ్లు నిండకపోతే, ప్రాజెక్టుల నుంచి నీళ్లు రాకపోతే, మళ్ళీ నీటి ఆధారంగా కాలువల ఆధారంగా పంటలు పండించుకునేటువంటి రైతులు కావచ్చు, సకాలంలో వర్షాలు రాకపోతే వర్షాధారంగా పంటలు పండించేటువంటి రైతులు కావచ్చు, అందరూ కూడా మునిగిపోయే పరిస్థితి వచ్చింది. సో దుర్భిక్షం వెంటాడబోతోందా, తీవ్రమైన కరువు మనల్ని వేటాడబోతోందా అనేటువంటి ప్రశ్న ఇప్పుడు ప్రతి ఒక్కరిలోనూ తలెత్తుతోంది. కానీ ఇదే అని చెప్పడానికి వీల్లేని పరిస్థితి ఉండడం కూడా చాలా విచిత్రం అండి. చాలా విచిత్రం అంటే విచిత్రం. ఏంటి విచిత్రం అంటే, మబ్బులేమో కనిపిస్తూ ఉన్నాయి, దట్టంగా మేఘాలు అక్కడక్కడ అలుముకుంటున్నాయి, వాతావరణం చల్లబడిపోయింది, ఎండలేం లేవు ఇప్పుడు. అయినా కూడా వర్షాలు రావు, మీకు ఎల్ నినో ప్రభావం తర్వాత కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చినుకులు, ఈ మబ్బు అంతా కూడా సహజ సిద్ధంగా వచ్చింది కాదు, బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావం వల్లే ఇది ఇలా వస్తోంది అని వాతావరణ శాస్త్రవేత్తలు విడమర్చి చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనకు తెలంగాణలో కావచ్చు, ఏపీలో కావచ్చు, మరికొన్ని చోట్ల కావచ్చు, అంతో ఇంతో చినుకులు పడుతున్నాయి, కాస్త మబ్బు కనిపిస్తోంది, ఎండ చల్లబడిపోయిందంటే దీనికి కారణం బంగాళాఖాతంలోన ప్రస్తుతం కేంద్రీకృతమైనటువంటి అల్పపీడనమే తప్ప సహజమైనటువంటి ఋతుపవనాల వర్షాలు కావివి అని వాతావరణవేత్తలు చెప్తున్నారు. సో తాజాగా ఇక్కడ మనకు ఏం కనిపిస్తోందంటే, ఎల్ నినో ప్రభావంతో జూలై సెప్టెంబర్ మధ్య బలపడుతుందని చెప్తూ, ఇది సాధారణ కరువు కాదు, ఆకస్మిక కరువు అని అంటున్నారు. అంటే డ్రాట్ అనేది ఒకవేళ వస్తే మనకు ముందే తెలిసిపోతుంది. ఋతుపవనాలు రావు, మందగించిపోతాయి, వచ్చినా కూడా మబ్బులు మొహం చాటేస్తాయి, అంతో ఇంతో చినుకులు పడతాయి, వర్షాలు సరిగ్గా రావు, ఇవన్నీ కూడా కరువు ఏర్పడుతుంది, ఇక వర్షాలు రావు, మనం క్రాప్ హాలిడే ప్రకటించుకోవాలన్నా, పంట విరామం ప్రకటించుకోవాలన్నా అనేటువంటి పరిస్థితి రైతులకు ముందే అర్థమైపోతుంది.
దాని గురించి వాళ్ళు మానసికంగా సిద్ధం కాక తప్పదు కాబట్టి సిద్ధమైపోతారు. ఈ ఖరీఫ్ సీజన్లో మనకు పంటలు రావు, మనం ఎట్లా ఒకట్లు నిభాయించుకోవాలి అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఇది అలా కాదు, దోబూచులాడుతోంది. వచ్చినట్టుంది, రావట్లేదు. చినుకులు పడుతున్నట్టున్నాయి, పడట్లేదు. మబ్బులు కనిపిస్తున్నట్టున్నాయి, కనిపించట్లేదు. ఈ ఈ ఈ ఈ డోలాయమాన పరిస్థితిని రైతు అర్థం చేసుకోలేకపోతున్నాడు, ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఒక రకంగా వాతావరణ శాస్త్రవేత్తలు కూడా ఖచ్చితంగా అంచనా వేయలేకపోతున్నారు. కానీ ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి వాతావరణ సంస్థ మాత్రం చెబుతోంది, నో, సూపర్ ఎల్నినో మనకు కనిపిస్తోంది, ప్రపంచవ్యాప్తంగా దీని ప్రభావం ఉందని అది చాలా గట్టిగా ఖచ్చితంగా చెప్తోందంటే మనం అలర్ట్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇక్కడ ఏంటంటే జూలై సెప్టెంబర్ అంటే జూన్లోన బలహీనంగా కనిపించింది ఎల్నినో. దాని ప్రభావం వల్ల మనకు కాస్తో కూస్తో వర్షాలు వస్తున్నట్టుగా అనిపించాయి, ఋతుపవనాలు కనిపించాయి. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. నైరుతు ఋతుపవనాలు వచ్చినప్పుడు వర్షాలు కొద్దిగా వచ్చేసాయి, వాతావరణం చల్లబడిపోయింది, అందరూ ఆనందించారు. అండమాన్ నికోబార్లోనూ ప్రవేశించాయి, ఇంకా కేరళ ద్వారా మనకు వచ్చేస్తాయని. కానీ అది ప్రవేశించే సమయంలోన మందగించిపోయింది, ఎక్కడో ఆగిపోయింది. అసలు నైరుతి ఋతుపవనం వచ్చిందా లేదా అనుకునే దుస్థితి మనకు ఏర్పడింది. సో ఇప్పుడు ఏమంటున్నారు, జూలై నుంచి సెప్టెంబర్ మధ్య ఈ ఎల్నినో గ్యారంటీ బలపడుతుందని ఐక్యరాజ్య సమితికి చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ చెబుతోంది. పైగా ఇదేమంటుంది, సాధారణ కరువు కాదు, ఆకస్మిక కరువు అని అంటారు. జూలై నాటికి మహారాష్ట్ర, కర్ణాటకతో సహా పశ్చిమ భారత్లో 71% కరువులో చిక్కుకుంది, 71% డ్రాట్లోన చిక్కుకుంది అని గాంధీనగర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని నేషనల్ డ్రాట్ మానిటర్ అంచనా వేసింది. నేషనల్ డ్రాట్ మానిటర్ చేసేటువంటి ఒక సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోన ఆ విభాగం అంచనా వేసింది ఏంటంటే మహారాష్ట్ర, కర్ణాటకతో సహా పశ్చిమ భారత్లోన 71% ఈపాటికే కరువు కోరలు చిక్కుకుంది. సో ఎల్నినో జూన్లో బలహీనంగా ఉన్న జూలైలో బలపడుతుందని వాతావరణ శాఖ ఇప్పుడు గుర్తిస్తోంది. జూలై చివరి నుంచి ఆగస్టు, సెప్టెంబర్లోన వర్షాలు ఖచ్చితంగా తగ్గుముఖం పడతాయి, స్లో డౌన్ అయిపోతుంది, బలహీనపడిపోతుంది అని చెప్తూ ఉన్నారు. ప్రస్తుత వాతావరణం చల్లగా ఉన్నా అది కేవలం బంగాళాఖాతంలోన అల్పపీడనం వల్లే. కేంద్రం విడుదల చేసిన రెడ్ లిస్ట్లో రాయలసీమ జిల్లాలు ఉన్నాయి. కృష్ణా పరివాహక ప్రాంతంలో వర్షాలు రాకపోతే ప్రాజెక్టులు ఎండిపోతాయి. దేశంలోన 41.2% భూభాగంలోన ఇప్పటికే మనకు కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. దేశంలో 724 జిల్లాల్లో 315 జిల్లాలు వర్షాభావంకు గురవుతాయని కేంద్రం ఈపాటికే గుర్తించింది. సో ఇది మనకు కనిపించేటువంటి ఎల్నినో ప్రభావిత చిత్రం. సో ఎల్నినో ఎలా ఉంటుంది అనడానికి మనకు ఇది కనిపిస్తుంది. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే వర్షాలు రావు అనేటువంటిది మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. అంతెందుకండి, ఇప్పుడు హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, చెన్నై లాంటి నగరాల్లోన తాగునీటి ఎద్దడి కనిపిస్తుంది. ముఖ్యంగా మీరు అపార్ట్మెంట్లో వెళ్ళి చూడండి, ట్యాంకర్లు తెప్పించుకుంటున్నారు. పైగా ఏమంటున్నారు, నీటిని వృధా చేయొద్దండి, నీటిని జాగ్రత్తగా వాడుకోండి. ఇప్పుడు ఎలా ఉండాలండి, జూన్ జూలై నెల వస్తే విస్తారాంశాలు వచ్చేసి భూగర్భ జలాలు రీఛార్జ్ అయిపోయి బోర్లలో మళ్ళీ నీళ్ళు వచ్చేసి అద్భుతంగా 24 గంటలు నీటి వసతి ఉండాలి, తాగునీటి వసతి, ఆ తర్వాత వాడే నీటి వసతి ఉండాలి. కానీ చాలా అపార్ట్మెంట్లు అవి కనిపించట్లేదు. బెంగళూరులో అయితే తాజాగా ఫర్ ది ఫస్ట్ టైం అఫీషియల్గా నగరపాలక సంస్థ ఒక నోటీస్ విడుదల చేసింది. ఏంటి అంటే, మీరు బెంగళూరులోన తాగునీటిని వృధా చేయరాదు, మీరు తాగునీటితోన కార్లు కడగడం, బస్సులు కడగడం, ఇంకా ఫౌంటైన్ లాంటి అంటే ఈ అమ్యూజ్మెంట్ పార్కుల్లోన మీరు ఫౌంటైన్ లాంటివి వాడటానికి మీరు తాగునీటిని వినియోగించవద్దండి. తాగునీటిని వృధా చేస్తే 5,000 రూపాయల జరిమానా విధిస్తామని నగరపాలక సంస్థ జారీ చేసిందంటే అక్కడ నీటి ఎద్దడి ఎంతలా ఉంటుందో ఆలోచించండి. మళ్ళీ బెంగళూరు చాలా చల్లని నగరం కదా, ఉద్యానవన నగరం కదా, అక్కడ ఎప్పుడూ కూడా వర్షం పడుతూనే ఉంటుంది, నిరంతరం వర్షం కురుస్తూనే ఉంటుంది, అక్కడ చెట్లు చేమలు విపరీతంగా ఉంటాయి. అలాంటి ప్రాంతంలో కూడా ఇప్పుడు నీటి ఎద్దడి కనిపిస్తోంది అంటే మళ్ళీ ఇది ఎల్నినో ప్రభావం కాకుండా మరేంటనుకోవాలి, మీరే గమనించండి. సో ఇక్కడ 5,000 జరిమానా మన బెంగళూరు నగరవాసులకు నగర నీటి సరఫరా
మురుగు నిర్వహణ బోర్డు హెచ్చరిక జారీ చేసింది. వాహనాలను శుభ్రం చేయడానికి, తోట పనికి, భవన నిర్మాణానికి, వినోదానికి, ఫౌంటైన్ల లాంటి అలంకరణ పనులకు తాగునీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వాడరాదు అని హెచ్చరిస్తోంది. అలాగే మాల్స్, సినిమా హాళ్లలో నీటిని కేవలం తాగడానికి మాత్రమే వినియోగించాలని స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన వారికి తొలిసారిగా 5,000, ఆ తర్వాత ఉల్లంఘనలకు రోజుకు 500 చొప్పున జరిమానా విధిస్తామని స్పష్టం చేసింది. హైదరాబాద్కి ఇంకా ఆ పరిస్థితి రాలేదు, జరిమానాలు విధించట్లేదు. కానీ అన్ని అపార్ట్మెంట్లోనే 24 గంటలు మనకు నీళ్లు దొరకట్లేదు. కొద్ది ఫిక్స్డ్ టైంలోనే నీళ్లు వదులుతున్నారు, ట్యాంకర్ల నీళ్లు వస్తున్నాయి. సో ఈ పరిస్థితి అంతా కూడా మీరు గమనిస్తే మనకు అర్థమవుతుంది ఇక్కడ ఏం జరుగుతుంది అని. ఈవెన్ పట్టణాల్లోనూ, ఆ తర్వాత తాలూకా హెడ్ క్వార్టర్స్లోనూ, ఆ తర్వాత మండలాల్లో కూడా మీరు చూడండి, నీటి ఎద్దడి ఛాయలు కనిపిస్తున్నాయి. నీళ్లు దొరకట్లేదు, సమృద్ధిగా నీరు అసలు దొరకట్లేదు. పైగా ఇప్పుడు ఏమైపోతుంది, వర్షాలు ఎప్పుడైతే రావంటాయో మన మూఢనమ్మకాలు పెరిగిపోతాయి. కొన్ని చోట్ల కప్పల పెళ్లిళ్ళు చేస్తారు. ఇప్పుడు తాజాగా మీకు ఒక ఉదాహరణ, అంటే కరువు పరిస్థితి ఎక్కడ తాండవిస్తోంది. మనం ఏమనుకుంటాం, అరే వీళ్ళు ఊరికే వాతావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారా బాబు, వర్షం వస్తుంది, ముంబైలోనో విపరీతమైన వర్షం వస్తుంది, కాశ్మీర్లోనో క్లౌడ్ బర్స్ట్ అవుతుందని అంటున్నారు. మళ్ళీ ఎక్కడి నుంచి ఉంటుందండి, ఎండలు ఎక్కడి నుంచి ఉంటాయి, కరువు ఎలా వస్తుంది అని మీరు అనుకోవచ్చు. కానీ కొన్ని చోట్ల అలా ఉంటే మరికొన్ని చోట్ల ఇలా విభిన్నమైనటువంటి వాతావరణం కల్పించడమే ఎల్ నినో ఉద్దేశం. మనం చాలా సందర్భంలో అనుకున్నాం, ఎల్ నినో అంటే వర్షాలు రాకపోవడం కాదు, వర్షాన్ని అడ్డగించడం ఎల్ నినో పని కాదు. అయితే వచ్చే వర్షంలో శాతాన్ని తగ్గించేస్తుంది, నీటి శాతాన్ని తగ్గించేస్తుంది, నీటి వనరుల శాతాన్ని తగ్గించేస్తుంది. అది చాలు మనం ఇబ్బంది పడటానికి. సో ఇప్పుడు వర్షాలు రావట్లేదని ఒక విచిత్రమైన ఘటన చెప్తాను చూడండి మీకు. కర్ణాటకలోని బెళగావి జిల్లా మూడలగి తాలూకా మునియాళ గ్రామంలోన ప్రజలు గాడిదలకు పెళ్లి చేశారు. 2 గాడిదలకు పెళ్లి చేశారు. గాడిదలకు పెళ్లి ఎందుకు చేశారంటే వాళ్ళ ఊరి ఆచారం అట, గాడిదలకు పెళ్లి చేస్తే వర్షాలు వస్తాయని. అంటే అక్కడ వర్షాలు రావట్లేదు కాబట్టి గాడిద పెళ్లి చేశారు. పైగా మగ గాడిదకు కాంతేష్ అని, ఆడగాడిదకు కస్తూరి అని పేరు కూడా పెట్టారట. మొన్న ఆదివారమే జరిగింది ఈ పెళ్లి. ఈ పెళ్లి నాడు ఊరందరికీ విందు భోజనం కూడా పెట్టారు. ఇదంతా కూడా ఏదో సరదాగానో లేదా నవ్వుకోవడానికో కాదు. గాడిదల పెళ్లి చేసేంత దాకా అక్కడ పరిస్థితి వచ్చిందంటే నీటి ఎద్దడి ఎక్కువైందని అర్థం. మీరు అనంతపురం జిల్లాలో కూడా కరువు రాయిని వేరే ఊరికి పంపించేస్తారు రాత్రికి రాత్రి. అంటే గుట్టు చప్పుడు కాకుండా దొంగతనంగా, అంటే కరువు రాయి తరలింపు అనేటువంటి ప్రక్రియ మొదలైందంటే అక్కడ వర్షాలు రావట్లేదని అర్థం. ఒక ఊరిలో ఉండేటువంటి కరువు రాయిని అలా తీసుకెళ్ళి వేరే ఊరు సరిహద్దుల్లోన దొంగగా వదిలేసి రాత్రికి రాత్రి వచ్చేస్తారు. మరుసటి రోజు ఆ ఊరి వాళ్ళు దాన్ని తీసుకుని వెళ్ళి వేరే ఊరిలో వదిలేస్తారు. అలా కరువు రాయిని ప్రయాణం చేయిస్తూనే ఉంటారనమాట. ఇది ఒక ఆచారం. సో ఇలా రకరకాల ఆచారాలు కరువు కాలంలోన మనం చూస్తూనే ఉన్నాం. అలాగే మీరు ఇంకొక ఫినామినా, అంటే ఇప్పుడే మనకు కనిపిస్తున్న ఫినామినా ఏంటంటే మధ్య ఆసియాలోన అతిపెద్ద సరస్సు అండి, చాలా పెద్ద సరస్సు. ఇట్స్ ఎ బిగ్ లేక్. సో ఆ సరస్సుగా పేరుగాంచిన క్యాస్పియన్ రానున్న కాలంలో ఎండిపోయే పరిస్థితి ఉందట. ఇక 25 ఏళ్ల కాలంలో చూస్తే మీకు ఇంకా ఆ చెరువు కనిపించదు. ఎందుకంటే క్రమంగా నీళ్లు తగ్గిపోతూ ఉన్నాయి. ఎల్ నినో వల్ల నదుల ప్రవాహం నుంచి వచ్చే నీటి వనరులు దారుణంగా తగ్గిపోతున్నాయి. ఎంత పెద్దగా ఉంటుందంటే 3,75,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోన ఈ సరస్సు వ్యాపించి ఉంది. ఏది క్యాస్పియన్. ఈ క్యాస్పియన్ సరస్సు చూడడానికి సముద్రం లాగా ఉంటుంది. పైగా ఇది 5 దేశాల సరిహద్దుగా ఉంటుంది ఈ సరస్సు. ఏంటి, ఇప్పటికే గ్లోబల్ వార్మింగ్తోన విలవిల్లాడుతున్న ఈ సరస్సుకు ఇప్పుడు సూపర్ ఎల్ నినో తోడైంది. ఇది రష్యా, కజకిస్తాన్, తుర్కమెనిస్తాన్, అజర్బైజాన్, ఇరాన్ వంటి 5 దేశాల సరిహద్దుల్లోనూ విస్తరించింది. 2050 నాటికి ఈ సరస్సు మనకు కనిపించదు అంటున్నారు వాతావరణవేత్తలు. చూడండి, మళ్ళీ పెద్ద పెద్ద సరస్సులు మాయమైపోతున్నాయి అంటున్నారు, వర్షాలు సరిగ్గా రావట్లేదు అంటున్నారు. ఇంకొక విషయం, మనం భయపడతామేమో అని అనుకోవచ్చు, కానీ వాస్తవాలు తెలుసుకోవాలి. ఇప్పుడు వస్తున్నటువంటి ఈ ఎల్ నినో ప్రభావం మనకు ఇప్పుడు సరిగ్గా తెలియకపోవచ్చు, కానీ రాను ఎండాకాలం అది చాలా ఎక్కువగా ఉంటుందట వాతావరణవేత్తలు చెప్తున్నారు. రానున్న వేసవి అన్బేరబుల్గా ఉంటుంది, విపరీతమైనటువంటి ఎండలు కాస్తాయి, దానికి కూడా మనం సిద్ధంగా ఉండాలి అంటారు. కాబట్టి మళ్ళీ వర్షాలు సకాలంలో కురవాలని మనం వానదేవుణ్ణి ప్రార్థిస్తాం, పండుగలు చేసుకుంటాం, యాగాలు చేస్తాం, హోమాలు చేస్తాం, నమ్మకాలు ఉంటాయి. కానీ నమ్మకాలు ఉన్నంత మాత్రాన ప్రకృతి మనల్ని కరుణిస్తుందా అంటే
ఏమో చెప్పలేము. సరే, దానికి మనం చేసుకున్న నిర్వాకాలు కొన్ని అయితే ప్రకృతి అది చేయవలసిన పని అది చేస్తూనే ఉంటుంది. దాన్ని మనం పగబట్టిందని కూడా అనలేము. ఇప్పుడు చూడండి, ఇప్పుడు రావాల్సిన వర్షాలు రావట్లేదు, రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి, వాళ్ళకి ఏం చేయాలో దిక్కు తోచట్లేదు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? విత్తనాలు ఎలా విత్తుకోవాలి? కొన్ని చోట్ల అయితే విత్తనాలు విత్తారు, అయితే జూలై మాసం అంతా కూడా వర్షాలు రావాలి కదా. ఒకసారి వర్షం కురిచేసి నేల తడి అయిపోయినంత మాత్రం సంబరపడి విత్తనాలు విత్తి చేతులు ఎత్తేస్తే తర్వాత పంట ఎదగాలి కదా. ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారాయి. చూద్దాం ఎల్నిలో ఏం చేస్తుందో. ముఖ్యంగా రాయలసీమ వాసులను మాత్రం రెడ్ అలర్ట్గా ఉండమని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఇది మాత్రం మనం గుర్తుంచుకోవాలి. అదండి విషయం. దట్స్ ఆల్.